హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష గార్డెన్లో నుంచి మీకు ఏదో షేర్ చేద్దామని అనుకుంటున్నారు కదా? కరెక్టే. ఈరోజు గార్డెన్లో ఒక యూనిక్ అంటే ఒక మంచి ప్రొడక్ట్ తోటి, అది మన గార్డెన్లో ఉండే చాలా మొక్కలకి యూజ్ అవుతుంది, ముఖ్యంగా ఫ్రూట్స్ దానికైతే. ఎందుకంటే ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోకుండా పాడైపోయిన పళ్ళని చాలా బాధగా అనిపించింది మొన్న సమ్మర్ అంతాను. దానికి రీజన్ ఏంటో తెలియదు. మా గార్డెనర్ని కోపడ్డాను, సరిగ్గా చేయట్లేదు నువ్వని. ఫైనల్గా దానికి ఒక సొల్యూషన్ దొరికింది. సో మన ఇంట్లో మనం ఏదో కష్టపడి పెంచుకుని పువ్వా అని పెంచుకుంటాను చూసారా, అలాగే ఏదైనా ఒక కాయ కాస్తే తిందామని అనుకునే లోపల అది అసలు తినడానికి కూడా పనికి రాకుండాను, లేకపోతే ఏదైనా సరే పువ్వులైనా సరే ఏదో ఒక వాటికి ఏవో సంథింగ్ ఏవో ఇబ్బందులు వచ్చి పుయ్యకపోయినా, కాయకపోయినా, పండు పండకపోయినా అవన్నీ మనకి చాలా బాధగా అనిపిస్తాయి కదా. దానికి సొల్యూషన్ తోటి ఈరోజు వచ్చాను. మీరు కూడా ఎవరైనా ఇంట్లో ఇప్పుడు కొన్ని గ్రో బ్యాగ్స్లో పెంచుకుంటూ ఉంటారు, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కదా. అవి మనకి ఇంత కష్టపడి ఖర్చు పెట్టి పెంచుకున్నా మనకు అవి ఉపయోగపడకుండా అయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో ఒక మంచి సొల్యూషన్ అయితే నేను మా చెట్లకు ఫేస్ చేసిందని తెలుసుకుని, సో ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చచ్చు, ఈ వీడియో యూజ్ అవుతుంది కూడాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెడతాను. డిస్క్రిప్షన్లో ఏమన్నా కొన్నవి కానీ వాటికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక లింక్స్ షేర్ చేస్తాను. ఫోన్ నెంబర్స్ అని లింక్స్ ఏమైనా ఉంటే షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా చేయొచ్చు. మామూలుగా మనకి ఇది ఆషాఢ మాసం, అందులోనూ చక్కగా మునగాకు పప్పు వేసుకోవాలి, గోరింటాకు పెట్టుకోవాలి, తెలగ పిండి తినాలి. ఆషాఢ మాసంలో కొన్ని పనులు ఉంటాయి, ఎందుకంటే క్లైమేట్ మారుతుంది, వర్షాలు పడతాయి, వర్షాల వల్ల మనకి ఏదైనా హెల్త్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఇవన్నీ చేసుకుంటే మంచిది అని చెప్తారు. కాబట్టి అలాగే ఆచారం కొనసాగుతూనే వస్తుంది మనకి. ఆషాఢం వచ్చేసరికల్లా గోరింటాకు పెట్టుకోవాలి, అలాగే మునగాకు పప్పు వేసుకోవాలి, తెలగపిండితో కూడా కొంతమంది కూరది వండుకుంటారు, అది చెయ్యాలి. అలా కొన్ని ఉంటాయి మనకి ఖచ్చితంగాను. సో నేను కూడా కొన్ని చేద్దామని అనుకోకుండా చెప్పానుగా, మా ఇంట్లో మునగాకు మొక్క వచ్చిందని చెప్పని. ఏమో అసలు నేను వేసిందే కదా, అసలు ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. మొక్క అయితే వచ్చింది, 2 మొక్కలు అయితే వచ్చాయి. సో ఏమేం చేశాను నేను సండే, అవన్నీ మీకు వీడియోలో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడైతే ఉంచానో ఇటు సైడ్ మాకు ఇక్కడ జామ చెట్టు ప్లస్ మ్యాంగో కూడా ఉంటుంది. మొన్న మీకు మ్యాంగోలు కూడా షేర్ చేశాను. బంగినపల్లి ఫైనల్గా ఈ ఇయరే కాసింది. అసలు ఆ 2 మేము వేసిన మొక్కలే కాదు, మరి ఎలా వచ్చాయో తెలియదు కానీ, లేకపోతే మా అమ్మాయి ఎప్పుడైనా తిని పడేస్తే వచ్చాయో మొక్కలు తెలియదు కానీ, మ్యాంగో జామ 2 పక్కనే వచ్చేసాయి. మొన్న బంగినపల్లి అయితే 4 కాయలు, పెద్ద సైజు 4 కాయలు కాసే. మీకు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా. అసలు ఎంత బాగున్నాయంటే చూస్తుంటే అబ్బా అనిపించేలా ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోవడం లేకుండా పురుగులు మొత్తం, అంటే లోపల కట్ చేస్తే పచ్చికాయ, పైన చూడడానికి పచ్చిగా ఉన్నా కూడా కట్ చేస్తే అసలు ఇంకా ఒక్క ప్లేస్ కూడా పురుగు లేకుండా లేదు. ఎందుకు అలా అవుతుంది అని చెప్పని మా గార్డెన్ ఫస్ట్ టైం కాసిన బంగినపల్లి కదా, పైగా మన ఇంట్లో అంటే ఇంకా హ్యాపీ. మెయిన్ ఈ 2 చెట్లే, మిగతా అన్నీ సపోటా బాగానే ఉంది, దొండకాయలు బాగానే ఉన్నాయి, ఇటు పక్క కచ్చా బాగానే ఉంది. కానీ రీసెంట్గా చెప్పాడనమాట, ఈ ప్రోడక్ట్ ఒకటి బాగుంది మేడం, ఎందుకంటే కాస్త పండుతున్నాయి, మంచి స్వీట్ వాసన వస్తుంది అన్నప్పుడు చెట్టు మీద ఒక పురుగు వచ్చి వాళ్తుంది మేడం, అదేం తినదు. ఇప్పుడు మామూలుగా పక్షులు వస్తూ ఉంటాయి, సపోటాలు అవి కొట్టి తినేస్తూ ఉంటాయి. జామకాయలు కూడా పండింది అంటే మాకు అందలేదు అంటే కనుక చక్కగా పక్షులు తింటాయి, హ్యాపీ దానికి నేను. కానీ అవి తినడానికి పక్షులు కూడా లేకుండా పురుగు పట్టేస్తున్నట్టుగా అయిపోతున్నాయి. సో అందుకని మా పక్కన డాక్టర్ గారు వాళ్ళు తెప్పించారట ఇవి. మన ఆ ఫ్లైస్ని ఇంకా అది అంతం చేసేస్తుంది అనమాట. అందులో ఒక ఇలా ఎల్లో డబ్బా ఒకటి వచ్చి మనం జ్యూస్ తాగుతాం చూసారా, సేమ్ అలాగే వచ్చింది. లోపల ఒక బిస్కెట్ కూడా ఉందన్నమాట. అదేంటంటే మనకి ఇటువంటి పురుగులు కానీ ఏవైనా వాటి మీద ఇన్సెక్ట్స్ వాళ్తాయి కదా ఫ్రూట్స్ మీద, ఎందుకంటే ఆ స్వీట్నెస్కి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయట. అవి ఏంటంటే జస్ట్ హోల్ చేసేస్తున్నాయి అంతే. హోల్ చేసిన వెంటనే దాంట్లో డస్ట్ సంథింగ్ వెళ్ళి లోపలంతా కుళ్ళిపోవడం, పుచ్చిపోవడం అది జరుగుతుంది. పైకి మాత్రం చూడడానికి పండు బాగుంటుంది కానీ ఆ కాయ మీద హోల్స్ పెట్టేస్తుంది. కాయ మామూలుగా షేప్ మనకి ఎప్పుడు చూడండి ఒక క్లీన్గా ఉంటుంది, కానీ హోల్స్లో వచ్చేస్తుంది. ఎందుకు ఇలా వస్తుందో తెలియదు. ప్రతి జాంకాయ, ఈ మధ్య కాసిన ఒక్క జాంకాయ మేము నోట్లో పెట్టుకోలేదు, కోస్తే లోపల కుళ్ళిపోవడం, ఒక సైడ్ అంతా మొత్తం. సో మా పక్కన వాళ్ళు పెట్టారనమాట రీసెంట్గా, ఒక 10-15 డేస్ అయింది వాళ్ళు పెట్టారు. ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఆ పురుగులు అవి ఇంకా కొట్టకుండా ఉంటాయని చెప్పని అక్కడక్కడ కొమ్మలకి వెల్లడి తీయడానికి అని చెప్పి తెప్పించారు అమెజాన్ నుంచి. ఇదిగో ఇవే పురుగులు. అవి ఏంటంటే పండుతుంది, కాస్త కాయ పండుతుంది అన్నప్పుడు అక్కడికి వచ్చి జస్ట్ చిన్న హోల్స్ చేసేసి వెళ్ళిపోతున్నాయి అంతే.
ఆ నెక్స్ట్ మనకి అసలు కరెక్ట్గా పండే టైంకి మొత్తం కుళ్ళిపోతుంది లోపల. ఇంక అసలు ఏం చేయలేకపోతున్నాను. ఆ సంగతి మాకు తెలియదు. అసలు ఈ పురుగులు ఇలా వస్తాయని, అవి ఉంటాయని, ఇలా వాళ్తాయని కూడా నాకు తెలియదు. ఎప్పుడో ఒకసారి కోసి కట్ చేసేసరికల్లా మొత్తం కుళ్ళిపోతుంది. ఎందుకు కుళ్ళిపోతుందని చెప్పి మా గార్డెన్ అతను ఇంక మామూలుగా అవ్వట్లేదు, నువ్వు అసలు సరిగ్గా చేయట్లేదని ఇగో ఒక సైడ్ అంతా చూసారు మొత్తం హోల్స్ పెట్టేసాయి. ఇంకొక సైడ్ చక్కగా బాగున్నట్టు ఉంటుంది. చెట్టంతా కాయ వచ్చింది, బట్ ఒక్క కాయ కూడా తినడానికి లేనట్టుగా ఉంది. మన మామిడికాయలు పోయినప్పుడే నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంత కష్టపడి పెడుతున్న మందులన్నీ వేస్తున్నాం, డబ్బులు ఇన్ని ఇస్తున్నాం, ఎందుకు రావట్లేదు అన్నప్పుడు ఇగో ఈ ప్రోడక్ట్ తెప్పించాను. సో ఆ పురుగులకి అరికట్టచ్చు అని చూడాలి, మరి నాకు తెలియదు. మా పక్క వాళ్ళు వేసినప్పటి నుంచి ఇగో కాయలు మంచిగానే వస్తున్నాయి, పాడవట్లేదు అన్నట్టుగా తెలిసిందనమాట 15 days నుంచి. సో నేను కూడా ఏంటంటే జస్ట్ ఇలా మనం ఒక అందులో అన్నీ ఇస్తారు, కేక్ ఇస్తారు మామూలుగా, ఈ గ్లాసు జారును దాంట్లోకి ఒక హోల్స్ కూడా ఉంటాయి అనమాట. అందులోకి పురుగు వచ్చి ఆ లోపలికి వెళ్ళిపోయి కేక్కి వాసనకి చచ్చిపోతుంది అక్కడే. ఇంకా బయటికి రాలేదు కూడా అది. సో నేను కూడా ముందు ఒకటి కట్టాను అనమాట, చూద్దాము అని చెప్పని. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఒక 4 తెప్పించాను అమెజాన్ నుంచి. చిప్కుకి ఇంకా ద ఎండ్ అనమాట, ఇది పెట్టడం వల్ల ఇంకా వాటికి ఎక్కడా ఉండవు అని చెప్పని దాని మీద ఉంది. యాక్చువల్గాను మార్నింగ్ చూసాను నేను, ఈవినింగ్ పెట్టాను నేను. మార్నింగ్కి లోపల ఎన్ని పురుగులు చచ్చాయంటే ఇంచుమించు కొన్ని గంటలు, 10 గంటలు కూడా అవ్వలేదేమో అంతే, ఒక 100 చచ్చి ఉంటాయేమో లోపల. అన్ని పురుగులు ఇంకా లోపలికి వెళ్ళింది బయటికి రాదు ఇంకనమాట. వెళ్ళేంతవరకు కాసేపు దాని చుట్టూ తిరుగుతుంది, లోపలికి వెళ్ళిపోయాక మాత్రం ఇంకా చచ్చిపోతుంది అంతే, ఇంక మళ్ళీ బయటికి రాదు. అమ్మయ్య ఇన్ని పురుగులు చెట్లన్నీ పాడు చేసేస్తున్నాయా అని ఇన్నాడైతే చాలా బాధగా అనిపించింది. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయి అందులోను. బిస్కెట్ లోపల అసలు నేనే షాక్ అయ్యాను నేను. బిస్కెట్ మధ్యలో ఉంది, చుట్టూరా పురుగులు మొత్తం నేను. సో మీ ఇంట్లో కూడా ఏదైనా ఈ సమస్య అంటే ఏదైనా గార్డెన్లో కూరగాయలైనా లేకపోతే ఫ్రూట్స్ అయినా కూడా పాడైపోతున్నాయి అంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా గార్డెన్ అని చెప్పాడు, మరి మా పక్కన డాక్టర్ గారు వాళ్ళు చెప్పారో లేకపోతే మా గార్డెన్ అని చెప్పాడో తెలియదు. మొత్తానికి ఫైండ్ అవుట్ చేసి నాకు కూడా షేర్ చేశారనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను, ఇకపైన బాగుంటాయి అని అనుకుంటున్నాను. చూడాలి, మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేస్తాను. నిన్న సండే తొలి ఏకాదశి కదా, సరే ఇంకా మంచిగా మన పెరట్లో వచ్చింది కదా వండుకుందాం మునగాకు పప్పు అని అనుకున్నాను అనమాట. అందులోనూ ఈ మధ్యన అస్తమాట వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడినప్పుడల్లా రెయిన్ లిలీస్ భలే వచ్చేస్తాయి. ఏమో మరి ఆ వర్షం చిరుకుకు పడి ఎలా వస్తాయో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. అసలు ఆ చెట్టు ఆకులోకి వెళ్ళి అక్కడి నుంచి మొగ్గ వచ్చి పువ్వు రావడం అసలు భలే అనిపిస్తుంది. వంకాయలు రెడీగా ఉన్నాయి, మునగాకు రెడీగా ఉంది, దొండకాయలు రెడీగా ఉన్నాయి. సో అప్పుడప్పుడు పాలకూర రెడీగా ఉంది, అటు పక్కన కోసుకుంటూ ఉంటాను. సండే కదా అని చెప్పాను, ఎందుకంటే ఈ మొక్క నేను వచ్చిందని చెప్పినప్పుడు చాలామంది వద్దు తీసేయమన్నారు. చెప్పాను కదా ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే తీసేస్తాను. ఒక 1 or 2 times వండిన వెంటనే మాత్రం మొక్క నాకు ఇష్టం లేదు, పెద్ద మొక్కలు అయిపోతాయి. పెద్ద మొక్కలు అయిపోయేటైతే నాకు అసలు ఇష్టం ఉండదు, ఓన్లీ చిన్నగానే ఉండాలి అంతేను. మెయిన్ ఈ ఫ్రంట్ ఏరియాలో అయితే అసలు ఇష్టం ఉండదు. అయినా మునగాకు చెట్లు అంత పెంచేంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్రస్తుతానికైతే మునగాకు పప్పు వేద్దామని అనుకున్నాను అనమాట ఈరోజు. ఏదైనా మన పెరట్లో 4 ఆకులు కోసుకొచ్చి వేసుకుంటే భలే ఉంటుంది కదా, అందుకని నిన్న కోసి అంతా ఆకు శుభ్రం చేసి ఉదయాన్నే ఇదే పని అనమాట. నిన్న మా వారు అది పూజ అది చేస్తుంది అనమాట, నేనేమో ఇవన్నీ ఈ పనులు చూసుకుంటున్నాను, వంట చేయడం అవిను. తొలి ఏకాదశి కదా చక్కగా ప్రశాంతంగా మంచిగా పూజ అది చేసుకుని. యాక్చువల్గా నిన్న మా ఆడపడిచి పుట్టినరోజు, తొలి ఏకాదశి నాడు పుట్టిందనమాట. అందుకని అందరికీ గుర్తు, ఇంకా అప్పటి నుంచి పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మా ఆడపడిచి పుట్టినరోజుతో పండగలు స్టార్ట్ అవుతాయని చెప్పని నేను తనకు విషెస్ చెప్పి తనతో మాట్లాడి, వదిన ఎలా చేసుకున్నారు, ఏం కొనుక్కున్నావు, కొత్త చీర కొనుక్కున్నావా అని చెప్పని అందరం విషెస్ పెట్టి, మా వదిన ఫొటోస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మొత్తం అంతా ఒక 1 minute చేసి తనకి సర్ప్రైజ్గా వీడియో పెట్టాను అనమాట గ్రూప్లోను. మా చుట్టాల గ్రూప్లో పెట్టానమాట. బర్త్డే సాంగ్ ఉంటుంది కదా, జన్మదినం మీద మై ప్రియా సఖి అని చెప్పని, ఆ సాంగ్ పెట్టి పంపించాను. చాలా హ్యాపీ అయింది. నేనే పాడానేమో అని అనుకున్నారు. యాక్చువల్గా ఫొటోస్ అన్నీ కంపైల్ చేసి ఒక 1 minute వీడియో చేసరికే చాలా టైం టేకింగ్ అయింది, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆల్బమ్స్లో ఉన్నవన్నీ తీసాను అనమాట, మా పాత ఆల్బమ్స్లో ఉన్నవి నేను. సో మంచిగా అనిపించింది, ఏదో ఒక చిన్న మెమొరీలా ఉంటుంది కదా, అన్ని ఫొటోస్ ఒకసారి మనం చూసుకుంటే బాగుంటుందని చెప్పని. ఫైనల్గా మా వారైతే చక్కగా ఇలా పూజ చేశారు, పూలంతా అలంకరణ చేసి మంచిగా పూజ అది చేసుకుని ఒక మంచిగా డివోషనల్గా అనిపించింది అనమాట. నిన్న తొలి ఏకాదశి కదా అండి, ప్రత్యేకించి ఏం చెయ్యం మేము, అంటే అంత ఇలాగే పెద్దగా ఉండదు, మామూలుగా చక్కగా ఏమైనా చదువుకుని నోటుకొచ్చి చదువుకుని పూజ అది చేసుకోవడం అంతేను. అలాగే మిగతా పాల కొన్నాను కదా, మెంతికూర తెప్పించుకున్నాను, మెంతికూర కోసానని చెప్పాను కదా, దాన్ని టమాటా వేసి పప్పు అది వండుకొని చక్కగా మధ్యాహ్నం అప్పుడు ఉడియాలు వేయించుకుని పొటాటో ఫ్రై చేసుకుని చారు పెట్టుకుని మంచిగా అయితే ఇంట్లో మంచిగా భోంచేసి హాయిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో సరదాగా మీకు షేర్ చేద్దాం. ముఖ్యంగా మొక్కలకి సంబంధించిన
ప్రోడక్ట్ అయితే షేర్ చేయాలని అనిపించింది మీకు. సో మీరంతా సండే ఏం చేశారు? మీరు కూడా అందరూ గోరింటాకు అది పెట్టుకున్నారా? మునగాకు పప్పు అది తిన్నారా? మునగాకు పొడి కూడా చాలా మంచిది హెల్త్కి, ఎందుకంటే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఆరోగ్యపరంగా అయితే ఈ మధ్యకాలం మునగాకు పొడి కానీ, పచ్చడి కానీ, పప్పు కానీ అసలు ఇంకా అందరూ బాగా యూస్ చేస్తున్నారు. లక్కీగా ఆరోగ్యపరమైన మొక్క ఇంట్లో ఉందని ఆనందంగా ఉన్నా కానీ నాకైతే ఇంట్లో పెంచుకోవడం ఇష్టం లేక తీసేద్దామని అనుకుంటున్నాను, చెప్పాను కదా. నేనైతే ఒక టమాటా కూడా యాడ్ చేసి పప్పు పెట్టేశాను మొత్తానికి. ఫైనల్గా ఇది వ్లాగ్ మీ అందరికీ సరదాగా షేర్ చేద్దామంది. సండే అంటేనే ఉదయం మెల్లగా పనులన్నీ అవుతూ అలా మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ టిఫిన్, దోశలు, తర్వాత వంట, ఇంకా తెవలనట్టే ఉంటుంది పని అంతా మెల్లగా. అలాగే తర్వాత మా ఉదయంతో మాట్లాడుకోవడం, అలా అంతా చుట్టాలు అది హడావుడితో సరిపోయిందంతా. నేను సండే సరదాగా మా సండే వ్లాగ్ మీకు కూడా షేర్ చేశాను, నచ్చింది అనుకున్నాను. ఫైనల్గా అయితే మా అమ్మాయి పెట్టిన గోరింటాకి ఇది, నేను పెట్టుకోలేదు, కోన్ తెచ్చుకుని పెట్టుకున్నాం. ఇంకా రుబ్బి తెచ్చే అంత అవకాశం నాకు లేదు, మా మేడికి చెప్పినా పాపం తనకి కుదరలేదు. సరే అని చెప్పని మా అమ్మ కోన్ ఉంది కదా పెట్టేస్తానే అని చెప్పి చిన్న చిన్న చుక్కలు పెట్టింది. నాకు గోరింటాకు కూడా అంతగా ఓకేగా ఉంటుంది తప్ప ఇంట్రెస్ట్గా పెట్టుకొని అయితే ఏమి ఉండదు. ఫైనల్గా పండిన తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? తప్పకుండా పెట్టుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.